టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షితో తెలంగాణ కాంగ్రెస్ విలవిలలాడుతోంది. టీఆర్ఎస్ లో మండలి సీఎల్పీ విలీనంపై రగిలిపోతుంది. ఇదే వ్యూహాన్ని అసెంబ్లీలోనూ టీఆర్ఎస్ అమలు చేస్తుందా అన్న భయం పట్టుకుంది కాంగ్రెస్ కు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ప్రధానికి టీఆర్ఎస్ లో శాసన మండలిలో సిఎల్పి విలీనం దానిపైన కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసే విధంగా టీఆర్ఎస్ వివరించిందని ప్రధానంగా కాంగ్రెస్ చెప్తుంది. దీనిపైన న్యాయ పోరాటం చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సోమవారం నాడు ఈ సవాల్ చేస్తూ మండలిలో టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ విలీనం పైన నిన్న ఏదైతే బులెటిన్ ఇవ్వడం జరిగింది, అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో సిఎల్పి ఏదైతే మండలికి సంబంధించిన కాంగ్రెస్ ఎల్పీ విలీనమైందని చెప్పి బులెటిన్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించబోతుంది కాంగ్రెస్. దీన్ని ఖచ్చితంగా ఇది అప్రజాస్వామిక చర్య అని చెప్పి దీనిపైన కోర్టును ఆశ్రయించబోతుంది. మొత్తానికైతే న్యాయ పోరాటానికి సీరియస్ గా ముందుకెళ్తుంది. న్యాయస్థానంలో ప్రభుత్వ తీరు నిండగడతామని చెప్తుంది. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్ర పర్యటనలో రాష్ట్రపతి ఉన్నారు. ఎల్లుండి 24వ తేదీ వరకు రాష్ట్రపతి ఇక్కడ ఉండబోతున్నారు. అయితే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల కోరం. మొత్తం చూసుకుంటే ఈ విలీనం అంశాన్ని కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అంతేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పైన రగిలిపోతున్న అంశంగానే ఉంది. ఎందుకంటే మండలిలో ఎల్పీ గల్లంత అయిపోయింది. కాంగ్రెస్ కు అసలు ప్రధాన ప్రతిపక్ష పాత్రే లేకుండా పోతుంది. మార్చితో ఇంకా మిగతా ఉన్న 2 ఎమ్మెల్సీలు ఎవరైతే షబ్బీర్ అలీ అదేవిధంగా పొంగులేటి సుధాకర్ రెడ్డిల కాలపరిమితి కూడా అయిపోతున్న నేపథ్యంలో వాళ్ళు ఇద్దరిది కూడా పదవి కాలం ముగుస్తుంది మార్చితో. ఈ నేపథ్యంలో మార్చి తర్వాత పూర్తిగా శాసన మండలి అంతా గులాబీమయం కాబోతుంది. గులాబీకి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రమే సభలో ఉండబోతున్నారు. ఇక సేమ్ అదే ఫార్ములాను అసెంబ్లీలో కూడా అమలు చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతుందన్న వార్తలు కాంగ్రెస్ పార్టీని మరింత కలవరపెడుతున్నది. ఇప్పటి వరకు 19 మంది కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న ఒక చర్చ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వారందరినీ ఎలా కట్టడి చేసుకోవాలన్న దానిపై కూడా కాంగ్రెస్ మల్లగులాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా అదే తీరులో 9 మంది ఎమ్మెల్యేలను కానీ టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర అన్నది అసెంబ్లీలో కూడా లేకుండా పోతుంది. ఇక టోటల్గా సభ అంతా టీఆర్ఎస్ మయమైపోతుంది. ఈ పరిణామాలన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా భావిస్తుంది. దీనిలో భాగంగానే సోమవారం న్యాయస్థానానికి వెళ్ళాలని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. మరోవైపు రాష్ట్రపతిని కలిసి కూడా ఈ మొత్తం వ్యవహారం పైన ఫిర్యాదు చేయబోతున్నారు మహేశ్వరి. కొండలు, అలాగే ఖమ్మంలో కూడా తెలుగు తమ్ముళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? టీడీపీకి సంబంధించి కూడా 2 ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రజాకూటమి పక్షాన మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు. దాంట్లో 19 కాంగ్రెస్ అయితే 2 ఎమ్మెల్యేలు సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య, మచ్చ నాగేశ్వరరావు ఇద్దరు మాత్రమే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిద్దరు కూడా ఇప్పటికే టీఆర్ఎస్తోని టచ్లో ఉన్నారని చెప్తున్నారు. అంతేకాదు రేపో మాపో టీఆర్ఎస్లో చేరబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఒకవైపు అధికారికంగా ఎక్కడ ప్రకటించబడినప్పుడు కూడా ఇది ఖచ్చితంగా 1-2 రోజుల్లో ఈ తతంగం మొత్తం పూర్తి అయిపోతుందన్న ఒక చర్చలు సాగుతున్నాయి. అంతేకాదు సండ్ర వెంకట వీరయ్యను ఏకంగా క్యాబినెట్లో చేర్చుకోబోతున్నారన్న ఒక చర్చ కూడా సాగుతుంది. మొత్తానికి టీడీపీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి వెళ్తున్నారన్నది ఒకటైతే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 19 ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా సభలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేకుండా చేయడం అనేది టీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తుందన్న ఒక చర్చ సాగుతుంది. వీటన్నిటి పరిణామాలపైన కాంగ్రెస్ తీవ్రంగా అంతర్మాదం చెందుతుంది. మరోవైపు కలవరపాటు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నటికి నిన్న 2 ఎమ్మెల్సీలు పోయి సిఎల్పిని విలీనం చేయాలని చెప్పి ఇవ్వడం అన్నది ఇమీడియట్గా సిఎల్పిని విలీనం చేస్తున్నట్టు చైర్మన్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ అదే ఫార్ములాను అసెంబ్లీలో అమలు చేసినట్టయితే ఖచ్చితంగా నిన్న శాసనమండలిలో జరిగిన తీరే రేపు సభలో కూడా కాంగ్రెస్ గల్లంత అయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి వీటన్నిటిని ఎలా అడ్డుకట్ట వేయాలన్నది కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. దీనిలో భాగంగానే న్యాయస్థానంలో పోరాటం చేసి న్యాయస్థానంలో పిటిషన్ వేయబోతుంది. సోమవారం న్యాయస్థానం ఆశ్రయించడంతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే రాష్ట్రపతిని కలిసి కూడా ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అధికార పార్టీ వ్యవహరిస్తున్న అంశాన్ని రాష్ట్రపతి కోవింద్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈరోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా
కోరబోతున్నారు. మరి రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఒకవేళ ఎల్లుండి 24 వరకే రాష్ట్రపతి హైదరాబాద్లో ఉండబోతున్నారు. ఆయన తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఒకవేళ హైదరాబాద్లో ఉన్న సమయంలోనే రాష్ట్రపతి వారికి అపాయింట్మెంట్ దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అవకాశం దక్కకపోయినా ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళి అయినా సరే ఖచ్చితంగా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మహేశ్వరి, కొండలు ఒకవేళ ఇదే వ్యూహంతో అసెంబ్లీలో కనుక కంటిన్యూ అయితే వీళ్ళు పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా నిన్న శాసనమండలిలో జరిగిన ఎపిసోడే క్లియర్ కాబోతుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పటివరకు 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో మెజార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 8-9 మందిని కాంగ్రెస్ నుంచి తప్పించినట్టయితే, అంటే టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నట్టయితే ఇక్కడ ఫ్లోర్ లీడర్ అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది. అంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర అన్నది లేకుండా పోతుంది. ఈ వ్యూహంతోనే టీఆర్ఎస్ ముందుకెళ్తుందన్న ఒక చర్చ సాగుతున్న నేపథ్యంలో అదే ఇక్కడ సాధ్యమవుతుందా అన్నది చూడాల్సింది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారన్న చర్చ జరుగుతుంది. దీంట్లో కొంతమంది సొంతంగా ఆకర్షితులవుతుంటే మరికొంతమంది ఇంకా 5 ఏళ్ల పాటు తాము చేయగలిగింది ఏం లేదు, ఖచ్చితంగా అధికార పార్టీ వైపు ఉండాలన్న అభిప్రాయంతో కొంతమంది వెళ్తున్నారు. మరోవైపు ఇక్కడ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ అంశాల్లో ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు కూడా దీనికి మరింత దోహదపడుతుంది. ఈ పోరాటం ఆధిపత్య పోరులో భాగంగానే టీఆర్ఎస్ వైపు వెళ్తున్న వారు కొంతమంది ఉన్నారు. మొత్తం చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు మెజార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారన్న ఒక చర్చ అయితే భారీగా సాగుతుంది. దీన్ని ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పష్టం చేయకపోయినా, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా ఇక్కడ అధికారికంగా చెప్పడం లేదు. అయినప్పటికీ కూడా ఈ చర్చ అయితే భారీ స్థాయిలో ఉంది. కాబట్టి నిన్న మండలిలో ఈ ఎపిసోడ్ జరిగింది కాబట్టి సేమ్ అదే సీను అసెంబ్లీలో కూడా రిపీట్ కాబోతుందన్న ఒక చర్చ అయితే ఉంది. దీనికి మరి కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్డుకట్ట వేస్తుందని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్, అదేవిధంగా షబ్బీర్ అలీ ఇప్పటికే దీని న్యాయ పోరాటం పైన పరిశీలిస్తున్నాం. సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. సంబంధిత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా మాతోనే ఉన్నారని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఇదంతా టీఆర్ఎస్ ఒక ప్రచారం, మైండ్ గేమ్ ప్రచారం చేస్తుందన్న ఒక అభిప్రాయాన్ని కూడా పిసిసి ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇది ఎంత మాత్రం లేదు. ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతున్నారన్న ఒక చర్చ అయితే భారీ స్థాయిలో ఉంది. వీటికి మరి కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్డుకట్ట వేస్తుందని చూడాల్సి ఉంటుంది. న్యాయ పోరాటంతో ఏమైనా అడ్డుకట్ట పడుతుందా లేదా అన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా చట్టసభల్లో న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కేవలం న్యాయస్థానం ఒకవేళ ఆదేశించినప్పటికీ కూడా ఆదేశాలు మాత్రమే చేస్తుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, అమలు చేయాల్సిన ఇది స్పీకర్, ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ కానీ అక్కడ చైర్మన్ కానీ ఉంటుంది. అది వారిద్దరి విచక్షణాధికారాలకు సంబంధించి విశేషమైన విచక్షణాధికారాలు ఉంటాయి కాబట్టి అది అమలవుతుందన్న ఆశలు కూడా కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం పరిణామాలను ఒక ప్రొజెక్ట్ చేయడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం అన్నదే ప్రధాన కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. తాము చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తామన్న అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కొండల్.